జ్ఞాపకాలన్నీ ఏదో బ్యాంక్ లాకర్లో పెట్టినట్టు బ్రెయిన్లోనే ఉండిపోయినాయి. ఇప్పుడు వీటిని చూడంగానే గుర్తుకొచ్చినాయి. నిజంగా ఆ రోజులు గుర్తుకొచ్చినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈయన ఎక్కడుంటే అది అక్కడనే నెట్వర్క్ లెక్క. మౌలి గారి నెట్వర్క్ ఇది. పొద్దున 5:30, 6కి వస్తానే అవైతే ఏదో ఆఫీస్కి డ్యూటీకి వచ్చినట్టే వస్తానే పొద్దున్నే. నేను పెంచిన ఇన్ని చెట్లల్లో ఆ కోతులు తెంపని చెట్టు ఒకటే ఒక చెట్టు, అంటే ఈ బచ్చలి ఆకుల చెట్టు. దీని జోలికి మాత్రం వస్తలేవు. ఎందుకో మరి వాటికి టేస్ట్ నచ్చలేదా లేకపోతే ఈ ఆకులని వదిలేస్తానో తెలియదు, కానీ ఈ చెట్టు జోలికి మాత్రమే వస్తలేవు. నమస్తే అందరికీ, నేను మీ జయచంద్ర. ఇప్పుడు టైం అయితే సాయంత్రం 5 అవుతుంది. ఈరోజు నాకు వేడి వేడి టీ తాగాలనిపించింది. టీ అంటే నార్మల్గా కాదు, ఈరోజు చాయ్లా కారపూసలు వేసుకొని తినాలనిపించింది. ఈవినింగ్ స్నాక్స్ లాగా. ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు మేమైతే ఇట్లా చాయ్లా కారపూసలు వేసుకొని తినేటోళ్ళం. సాయంత్రం పూటనైతే చల్లడి గాలికి ఇట్లా చెట్లల్లో కూర్చొని ఈవినింగ్ స్నాక్స్, కారపూసల స్నాక్స్ తింటానైతే సంతోషంగా అనిపిస్తుంది. వేడివేడి ఛాయ్లా కారపూసలు వేసుకొని తింటానైతే చాలా సూపర్గా అనిపిస్తుంది. నిజానికి ఈ స్నాక్స్ మీదకి ఇప్పుడున్న స్నాక్స్ అయితే ఇవి పనికి రావనేది అయితే నా ఉద్దేశం. మంచిగా అనిపిస్తుంది ఇట్లా తింటానైతే. ప్రొద్దున తిన్నా బాగానే ఉంటుంది, సాయంత్రం పూట తిన్నా కూడా బాగానే ఉంటుంది. నేనైతే ఇప్పుడు సాయంత్రం పూట తింటాను వీటిని. మా మమ్మీ అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు సకినాలు, గారెలు, కారపూసలు అన్ని ఫుల్గా వేసేది. అప్పుడు ఇట్లనే చాయ్లా సకినాలు వేసుకుని కూడా టేస్ట్ బాగుంటుంది. సకినాలు లేదంటే కారపూసలు, అప్పుడప్పుడు గారెలు కూడా వేసుకొని అయితే తినేది. కారపూసలు అయితే కారపూసలే కాదు, మేమైతే వీటినైనా కూడా అప్పాలని అంటాం. ఈ అప్పాలని అయితే ఒకప్పుడు అయితే ఎక్కువగా తినేటోళ్ళం. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకు మాత్రం ఇట్లా తినడం అయితే తెలియదు. ఈ టేస్ట్ అయితే అసలు వాళ్ళకు తెలియని కూడా తెలియదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది వాళ్ళు ఎంత మంచి టేస్ట్ని అయితే మిస్ అయిపోతాంలో అని. ఇంకా మేమైతే వీటిని ప్రొద్దునటి పూట స్కూల్కి వెళ్ళేటప్పుడైనా లేకపోతే ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడైనా ఇంట్లో మా మమ్మీ వాళ్ళు కూడా ఏదైనా వాళ్ళు పొలం పనులకు పోయేటోళ్ళు కదా, పొలం పనులకు పోయేటప్పుడైనా కూడా చాయ్లో కొన్ని కారపూసలు లేదంటే సకినాలు వేసుకొని తినైనా వాళ్ళైతే పనికి పోయేటోళ్ళు. ఇది మార్నింగ్ టిఫిన్ లాగా, ఈవినింగ్ స్నాక్స్ లాగా రెండింటికి మంచి ఉపయోగపడేటి అప్పాలైతే. ఈ వీడియో చూసిన తర్వాతనైతే మీలో ఎంతమందికి నేను ఇప్పుడు చెప్పిన ఈ స్వీట్ మెమరీస్, చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే నేను చాలా కారపూసలు వేసుకొని తినడం అయితే అయిపోయింది. అవి తిన్నంతసేపు అయితే నా ఆలోచనలన్నీ నా చిన్నప్పటి జ్ఞాపకాలకి వెళ్ళిపోయినాయి. జ్ఞాపకాలన్నీ ఏదో బ్యాంక్ లాకర్లో పెట్టినట్టు బ్రెయిన్లోనే ఉండిపోయినాయి. ఇప్పుడు వీటిని చూడంగానే గుర్తుకొచ్చినాయి. నిజంగా ఆ రోజులు గుర్తుకొచ్చినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. పాత జ్ఞాపకాలన్నీ ఇప్పుడు మళ్ళీ తాజాగా అయిపోతాయి. ఇప్పుడు అసలు నేను చెప్పలేదు కదా మీకు మెయిన్ పని ఏంటంటే, మా చెట్లకైతే చిక్కుడుగాయలు ఉన్నాయి. కొన్ని చిక్కుడుగాయలు తెంపుతా. చిక్కుడుగాయలు, కొంచెం బచ్చల కూర, కొన్ని దొండకాయలు అయితే ఉన్నాయి. వాటిని తెంపాలి. లేకపోతే మీకు తెలిసిందే కదా మా ఇంటి దగ్గర కోతులు, అసలు వీటిని అయితే ఇంకా ఏం చేయలేను, భరిస్తాను అంతే కోతులను అయితే. ఇప్పుడు ఇది తెంపకపోతే రేపు మాకైతే ఉంచను కూడా ఉంచాయి. ప్రొద్దున 5:30, 6కి వస్తానే అవైతే ఏదో ఆఫీస్కి డ్యూటీకి వచ్చినట్టే వస్తాను ప్రొద్దున్నే. ఇప్పుడైతే నేను తెంపుతా, మీకు చూపిస్తాను మా చెట్లకైతే. ఇది చెట్టు చిక్కుడు కాబట్టి పైకి తీగలు వారితే ఏదో వాటిని ఇట్లా తెంపాల్సిన అవసరం లేదు, కూర్చొని కూడా తెంపుకోవచ్చు. ఇంక ఈ చెట్టుకు పూత కూడా ఉంది చూడండి. కొన్ని కాయలు కోతులు తినేసినాయి, కొన్ని ఉన్నాయి. వీటిని ఇప్పుడు తెంపకపోతే ఈ కొన్ని కూడా ఉండే. చూడండి చిక్కుడుకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇట్లా గింజలు కూడా అయినాయి కంప్లీట్గా.
నేను పెంచిన ఇన్ని చెట్లల్లో ఆ కోతులు తెంపని చెట్టు ఒకటే ఒక చెట్టు అంటే ఈ బచ్చలి ఆకుల చెట్టు. దీని జోలికి మాత్రం వస్తలేవు. ఎందుకో మరి వాటికి టేస్ట్ నచ్చలేదా లేకపోతే ఈ ఆకులని వదిలేస్తానో తెలియదు, కానీ ఈ చెట్టు జోలికి మాత్రమే వస్తలేవు. నేనైతే ఇప్పుడు ఈ బచ్చలాకులు పోస్తా. రేపు బచ్చల కూర పప్పు వండుకుందామని అయితే ఆకు వేయడానిక నచ్చిన. ఎంత మంచిగా ఉన్నాయి చూడండి, హెల్దీగా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి వీటి ఆకులు. మనం పెంచుకున్న చెట్ల పువ్వులనైనా ఆకులనైనా కూరగాయలనైనా వీటిని కోసిన సంతోషం అనిపిస్తుంది కదా. ఈ బచ్చలాకును కోస్తుంటే నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. ఈ ఆకును చూస్తేనైతే నా కష్టానికి ఫలితం దక్కింది ఈ బచ్చలాకు రూపంలో అనిపిస్తుంది. ఆ కోతుల దయ వల్ల ఈ ఆకైతే మిగిలింది, ఎంతో కొంత హ్యాపీ. సరిపోతుంది ఇంత అయితే, ఇద్దరమే కదా, ఇంక ఇది ఎక్కువనే ఇద్దరికి. నెక్స్ట్ కొన్ని దొండకాయలు ఉన్నాయి, అవిటిని కూడా వస్తా. కొన్ని బెండకాయలు కూడా ఉన్నాయి, తెంపుదాం పదండి. మా దొండ చెట్టు అయితే నాకు అందనంత పైకి తీగ మారింది. ఇప్పుడు ఈ కాయలు తెంపడం అయితే కష్టమే, ట్రై చేయాలి. సాయంత్రం అయ్యేసరికి ఈ కాయలు కూడా సరిగ్గా కనిపిస్తలేవు. చెట్టు గ్రీను, కాయలు గ్రీను. కొంచెం ముందుగా తెంపాల్సింది లేదు. ఇదైనా వరకైనా చెప్తా. మా మౌలి గారు వచ్చినట్టున్నాడు, గేట్స్ అప్పుడు అవుతుంది. ఆయన తెంపమాట ఈ పైన ఉన్నాయి అయితే ఇవి ఆయనకైతేనే అందుతాయి. ఇక్కడున్న ఈ చిన్ని బెండ చెట్లకైతే కొన్ని బెండకాయలు ఉన్నాయి, కట్ చేస్తా. ఇవి చెట్లు చిన్నగానే ఉన్నాయి కానీ కాయలు అయితే వీటికి పెట్టినప్పటి నుంచి మంచిగా కాస్తాయి. ఇక్కడొకటి ఉంది, ఇక్కడ ఒక 3 వెళ్ళినాయి. ఇంకా అక్కడ కుండీలలో కొన్ని చెట్లు ఉన్నాయి, వాటికి కూడా కొన్ని ఉన్నాయి. కింద కూడా ఒక 4 చెట్లు ఉన్నాయి, వాటికి కూడా ఉన్నాయి. చూపిస్తాం మీకు ఇప్పుడు ఇవన్నీ వెళ్తాయి ఈసారి బెండకాయలు అయితే. ఇక్కడ ఈ కుండీలలో కూడా ఒక 4-5 చెట్లు అయితే ఉన్నాయి. మొన్న కోతులు దింపడేసిన తర్వాత ఇది ఆరిపోయింది, కానీ దీనికి ఒక గింజ కూడా తయారైంది చూడండి. కోతులు తిన్నాయి కానీ విత్తనం కోసం అయితే ఒక గింజను అయితే దక్కించినాయి. ఇదే కుండీలు వేస్తానా, ఒకవేళ మొలుస్తాయి కదా అని. ఈరోజు పొద్దున కూడా వచ్చింది కోతుల బెటాలియన్, కానీ ఎందుకో మరి వాటికి బెండకాయలు నచ్చలేదేమో, తిని బోర్ వచ్చిందేమో. బెండకాయలు అయితే వదిలిపెట్టిపోయినాయి. జామకాయలు ఉన్నాయి కదా చెట్లకి, ఆ జామకాయలను అయితే ఫుల్గా తింటాను ఇష్టం వచ్చినట్టుగా. నేను ప్రొద్దున అనుకున్నా తెంపుకొని తినాలి అని అనుకున్నా, బ్రష్ చేసుకొని పైకి వచ్చేసరికి క్లీన్ చేసేసిపోయినాయి. బెండకాయలు అయితే పైన ఈ చెట్ల కింద వెళ్ళినాయి, కొన్ని ప్లేట్లో కూడా పెట్టిన తెంపినాయి, కింద చెట్లకు కూడా ఉన్నాయి. ఇంకా దొండకాయలు అయితే ఉన్నాయి కొయ్యాల్సింది. చూడండి సాయంత్రం అయ్యేసరికి చీకటి అయిపోతుంది. మా మౌలి గారు అయితే ఫోన్ మాట్లాడుతాడు తెంపేదా అని అంటే, ఆయన ఫోన్ మాట్లాడి అయిపోయిన తర్వాత అయితే దొండకాయలు తెంపమనాలి, లేకపోతే కోతులు కాసం చేసేస్తాయి. మా మౌలి గారు అయితే ఫస్ట్ టైం దొండకాయలు తెంపుతాడు. నేను పెంచిన చెట్లే ఫస్ట్ టైం కదా నువ్వు ఇప్పుడైతే కొయ్యడం. జాగ్రత్త, తీగని తెంపేవు, కాయ తెంపబోయి. ఏవి కోతులు వచ్చినాయి, మొత్తం కాయలని తెంపినాయి. లాస్ట్ మిగిలిన కాయలు ఇప్పుడు తెంపుతున్నా. కోతులు ఈ రోజు ప్రొద్దున నువ్వు లేవు కదా, ప్రొద్దున కూడా వచ్చినాయి. ఇంకున్నాయి చూడు పైకి పైన ఉన్నది. అందదా చీర కావాలా? చేరేసుకొని ఇప్పుడు తెంపకపోతే రేపటి వరకు మనకు అవి ఉంచాయి.
మా మౌలి గారి ఫ్రెండు మా టామీ. ఈయన ఎక్కడుంటే అది అక్కడనే నెట్వర్క్ లెక్క. మౌలి గారి నెట్వర్క్ ఇది. హాయ్ రా టామీ. టాము చిన్నోడా చిన్నోడా. ఇంకోటి లేదు, ఎటో వెళ్ళింది, అది కూడా వస్తుంది. అది వేటకి వెళ్ళింది, ఇది నీతో తిరుగుతుంది. చూడండి బచ్చల కూర, ఇంకా బెండకాయలు, కొన్ని చిక్కుడుకాయలు, దొండకాయ, ఇవి రెండింటినైతే ఏదైనా మిక్స్డ్ వెజ్ కర్రీస్కి వాడుకోవచ్చని కోసేసిన. బెండకాయలు అయితే కొద్దిగా సూప్ చేసుకొని వండుకోవచ్చని బెండకాయలు కూడా తెంపేసిన. ఈరోజు సాయంత్రం పూట చాయ్ తాక్కుంటా కారపూసలు తింటానైతే చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే మళ్ళీ ఫ్రెష్గా తాజా అయిపోయినాయి. ఇంకా కూరగాయలు వస్తానైతే హ్యాపీ అయితే డబుల్ అని చెప్పుకోవచ్చు. కూరగాయలు వెళ్ళినాయి కొన్నే కావచ్చు, కానీ వీటిని కోసేటప్పుడు వచ్చే హ్యాపీనెస్ అయితే చాలా ఫుల్గా, అంటే మన కష్టానికి ఎంతో కొంత ఫలితం దక్కిందని అనిపిస్తుంది. ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి టైము 5:30 1 to 6 అవుతుంది కావచ్చు ఇంచుమించు, కానీ తొందరగా చీకటి అయిపోయింది. మా మౌలి గారు కూడా నేను పెంచిన కూరగాయలను అయితే తెంపితే ఇంకా హ్యాపీగా అనిపించింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి నా ఈ చిన్ని హార్వెస్టింగ్ వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.